హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేశ్వరి. ఎవరిదైనా పెళ్లి అంటే కలకాలం జీవించాలి అని చెబుతాం, ఆశీర్వదిస్తాం. కానీ ఈయన గారు ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటారు అన్నా, చేసుకున్నా వీళ్ళు విడిపోవడం ఖాయమని తెరపైకి వచ్చేస్తూ ఉంటాడు. శుభం పలుకు పంతులయ్యా అంటే పెళ్లి కూతురు ఏడ చచ్చింది అన్నట్టు ఉంటుంది ఈయన గారి వ్యవహారం. ఈ పాటికి ఎవరు అర్థమైందనుకుంటా? అవునండి, మన అశుభాల మాటల మాంత్రికుడు వేణుస్వామి. పెళ్ళైనా ఎంగేజ్మెంట్ అయినా అంతెందుకు, ఫేమస్ హీరోనో లేక హీరోయిన్ మూవీ రిలీజ్ ఉన్నా ఆఖరికి పాలిటిక్స్ లో కూడా ఎంటర్ అయిపోయి వీళ్ళ ఓటమి ఖాయం. అది అటర్ ఫ్లాప్. వీళ్ళ పెళ్లి పెటాకులు, గొడవలు, పెళ్ళైనా పిల్లలు పుట్టరు. ఇవి తప్ప ఈయన గారి నోటి వెంట ఒక్క మంచి మాట విన్న పాపాన పోలేదు మనం. ముఖ్యంగా సమంత నాగ చైతన్య వివాహం చేసుకున్న సమయంలో ఆయన వీరు విడిపోతారు అని చెప్పడం అదే నిజం కావడంతో ఈయన ఓ సెలబ్రిటీ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నటీనటులు, రాజకీయ ప్రముఖుల గురించి చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన చెప్పిన జాతకాలలో కొన్ని నిజమైతే మరికొన్ని మాత్రం ఆయన చెప్పిన దానికి రివర్స్ అయ్యాయి. ముఖ్యంగా ఏపీ ఫలితాలలో జగన్ గెలుస్తాడు అని చెప్పడం, ఒకవేళ ఆయన గెలవకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటాను అని కూడా చెప్పారు. అలాగే ప్రభాస్ కల్కి ఫ్లాప్ అన్నాడు, అది కూడా రివర్స్ అయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎవరి జాతకం చెప్పలేదు. కానీ మళ్ళీ నాగ చైతన్యతోనే ఆయన బయటకు వచ్చారు. తాజాగా చైతు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే అందరికి. ఈ క్రమంలోనే వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాల వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణను చెప్పాడు. 2027 నాటికి వీరు విడిపోతారు అంటూ చెప్పాడు. ఇక ఇది చూసిన వారందరూ షాక్ అవుతూ కొత్త జంటను అప్పుడే టార్గెట్ చేశారా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో వేణుస్వామిని ఆడేసుకుంటున్నారు. అసలు వాళ్ళ జాతకం చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ప్రైవేట్ వ్యక్తుల జీవితాలలో ఎందుకు తొంగి చూస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు. అయినా వేణుస్వామి, ఇంకా జాతకాల జోలికి వెళ్ళను అన్న నువ్వు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు? అసలు మనిషివేనా? నీ తీరు మారదా? ఇదే విధంగా నీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నువ్వు ఊరుకుంటావా? వాళ్ళు విడిపోవడం, కలిసి ఉండడం అనేది వారి ఇష్టం. ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడే చెప్పి వారికి జీవితంలో మనశ్శాంతి లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? బొజ్జ పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచి ఆలోచించవయ్యా. పనికొచ్చే పని చూసుకోరాదు? ఎందుకొచ్చిన వ్యాపారం నీకు? ఇకనైనా కాస్త నాలుక మడత పడకుండా చూసుకో. లేకుంటే ఎవరో ఒకరు నాలుక చేసిన తప్పుకు పళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. జాగ్రత్త.